హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ. ఈరోజు వీడియోలో మనం ఏపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి లాస్ట్ 20 డేస్ మాత్రమే ఉంది కాబట్టి దీనికి సంబంధించి స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి అంటే మీ ఫైనల్ రివిజన్, థింక్ ఇట్ యాజ్ లైక్ మీ ఫైనల్ రివిజన్. ఇంకా నేను చదువుతాను అనే ఉద్దేశంతో అయితే ఉండొద్దు, బికాస్ చదవాల్సిన డేస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. దీస్ 20 డేస్ ఏదైనా సరే మీరు ఏం చదివారో అది రివిజన్ అనేది ఉండాలి. మీరు ఎంత చదివినా సరే రివిజన్ అనేది లేదు అంటే అది వేస్ట్ అనమాట. సో మీ ప్రిపరేషన్ ఏదైతే మీరు ఎన్ని డేస్ చేశారో ఆ రివిజన్కి ఈ 20 డేస్ని కేటాయించండి. అండ్ వాట్ టాపిక్స్ టు ఫోకస్, మీరు ఏ టాపిక్స్ ఫోకస్ చేయొచ్చు, ఏం చేయాలి అనేది నేను చెప్తాను. అలాగే పోస్ట్ పోన్కి సంబంధించి చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఐ హ్యావ్ అబ్జర్వ్, చాలామంది కాల్ చేసి కూడా అడిగారు పోస్ట్ పోన్ అవుతుంది కదా మేడం, చదవాలా అని చెప్పి. పోస్ట్ పోన్ అవుతుంది అని అఫీషియల్ న్యూస్ లేకుండా మీకు మీరే డిసైడ్ అవ్వద్దు. దీని గురించి కూడా నేను ఈరోజు మీకు చెప్తాను, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఫర్ ఎఫ్బీఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఫస్ట్ చూద్దాం, తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి చూద్దాం. సో మనకి సిలబస్ ఆల్రెడీ తెలుసు, పేపర్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏ గురించి చూద్దాం. పార్ట్ ఏలో ఫస్ట్ మీరు ఇప్పుడు రివిజన్లో ఏం కంప్లీట్ చేసుకుంటారు అంటే డెఫినెట్గా వాడిచ్చిన సిలబస్లో నుంచి ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. సో ఫస్ట్ ఏవైతే స్మాల్ టాపిక్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకోండి. లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక టాపిక్ ఉంది, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని ఒక టాపిక్ ఉంది మనకి. సో ఇవి రెండు టాపిక్స్ ఏవైతే చిన్న టాపిక్స్ ఉన్నాయో డెఫినెట్గా 1 to 2 క్వశ్చన్స్ అనేవి అయితే వస్తాయి కదా. ఓకే, సో 4 మార్క్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, డెఫినెట్గా 1 to 2 క్వశ్చన్స్ అని. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఇఫ్ కరెంట్ అఫైర్స్లో ఏమైనా దీనికి సంబంధించి రీసెంట్ చేంజెస్ ఉంటే కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసి కూడా క్వశ్చన్ అనేది యాడ్ చేయొచ్చు. కాబట్టి ఇవి రెండు చిన్న టాపిక్స్ కాబట్టి ఫస్ట్ వీటిని 2 to 3 టైమ్స్ అనేది రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఎలా ట్రై చేయాలి మీరు అని అంటే, దీని నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే దట్ యూ షుడ్ నాట్ అటెంప్ట్ ఇట్ రాంగ్ పెట్టకుండా కరెక్టే పెట్టాలి. అలా ఈ యొక్క టాపిక్స్ మీరు పర్ఫెక్ట్ అయ్యేలాగా చూసుకోండి. చిన్న టాపిక్స్ ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ ఉన్నాయో అవి ఫోకస్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏంటి? లెట్స్ సే మీరు దీనికి అటెంప్ట్ చేస్తున్నారు ఒక క్వశ్చన్ని అంటే దానిలో నుంచి మీరు మార్క్స్ అనేది పోగొట్టుకోకూడదు అనమాట. అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మీకు బాగా వచ్చు అనుకుంటున్నారో అవి ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. లెట్స్ సే కొంతమంది మెంటల్ ఎబిలిటీ అనేది బాగా చేయగలుగుతారు. మాకు మెంటల్ ఎబిలిటీ బాగా వచ్చు, నేను బాగా చేయగలుగుతాను దీన్ని అని అనుకుంటే మెంటల్ ఎబిలిటీని మీరు ఇప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దాన్ని ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, రైట్? సో అలా ప్రాక్టీస్ చేయడం అనేది ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా లెట్స్ ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయి అంటే డెఫినెట్గా మీరు 8 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా అటెంప్ట్ చేయగలగాలి. ఇలా మీరు మెంటల్ ఎబిలిటీని ప్లాన్ చేసుకోండి. ఎవరైతే మాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మేము బాగా చేయగలుగుతాము లేదంటే అనుకుంటారో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు పార్ట్ బిలో కూడా మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్ కూడా మేము బాగా చేయగలుగుతాము అనుకునే వాళ్ళు దీని నుంచి డెఫినెట్గా మనకి 30 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో పార్ట్ బిలో మనకి 2 ఉంటాయి, రైట్? జనరల్ సైన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది. దీని నుంచి ఒక 30 to 35 క్వశ్చన్స్ అనుకున్నా కూడా, దీని నుంచి ఒక 30 క్వశ్చన్స్ అనుకున్నా కూడా మనకి సరిపోతుంది. సో ఇక్కడ ఒక 40 క్వశ్చన్స్, రైట్? టోటల్ 75 రావాలి. ఎగ్జాక్ట్ కౌంట్ అనేది మనం చెప్పలేము కాబట్టి 30 to 35 జనరల్ సైన్స్ నుంచి, 30 to 35 మ్యాథ్స్ నుంచి అనుకుంటే, మేము మ్యాథ్స్ బాగా చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీరు దీన్ని ఫోకస్ చేయండి. బికాస్ మీకు ఎగ్జాక్ట్గా నేను ఫస్ట్ వీడియో నుంచి కూడా ఈ మాట చెప్తూ వస్తున్నాను మీకు, రైట్? మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా దీని నుంచి ఒక 30 మార్క్స్ నా జాబ్లో ఉన్నాయి, డెఫినెట్గా వస్తాయి నాకు అనుకునే సబ్జెక్ట్ ఏదైనా ఉంది మొత్తం సిలబస్లో అంటే అది ఓన్లీ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్. ఎగ్జామ్ హాల్లోనే మీకు 30 మార్క్స్ వస్తున్నాయి అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది అంటే నెక్స్ట్ 40 to 50 మార్క్స్కి మీరు ట్రై చేయలేరా? దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు థింక్ అనమాట. సో ఇలా మీ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోండి. మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ అయ్యారు, ఒక 30 మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నారు, 30 to 40 అంటే చాలు. ఇక్కడ మీకు 40 మార్క్స్ వస్తుంది. మిగతా మార్క్స్లో మీరు ఎన్ని ఫోకస్ చేయాలి? ఒక 40 మార్క్స్కి ఫోకస్ చేయాలి, సరిపోతుంది. దట్ విల్ బీ ది కట్ ఆఫ్. అరౌండ్ కట్ ఆఫ్ ఇలానే ఉంటుంది. లాస్ట్ టైం 56 ఉంది కట్ ఆఫ్, రైట్? సో దిస్ టైం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డోంట్ థింక్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అని ఇప్పుడే కూడా నేను చెప్పలేను, బికాస్ బేస్డ్ ఆన్ ద పేపర్ అండ్ అటెండెన్స్ కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంది. బట్ లాస్ట్ టైం కట్ ఆఫ్ని బేస్ చేసుకొని జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 50% ఆఫ్ ది మార్క్స్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ప్లాన్ యువర్ కట్ ఆఫ్ లైక్ 75 to 85 ఈ రేంజ్లో మీ యొక్క కట్ ఆఫ్ని ప్లాన్ చేసుకోండి ఫర్ నౌ, రైట్? సో మెంటల్ ఎబిలిటీలోనే మీరు 30 to 40 తెచ్చుకున్నారు అంటే మిగతా ఒక 40 మార్క్స్ కోసం మిగతా టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. అవి ఎలా ఫోకస్ చేయాలి అనేది మీ ప్లాన్ ఉండాలన్నమాట. సో ఈ యొక్క చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోండి. దట్ దీని నుంచి టాపిక్ వచ్చింది అంటే డెఫినెట్గా కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. మెంటల్ ఎబిలిటీ కంప్లీట్ చేసుకోండి, మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే జిఎస్ చూడండి. జనరల్ స్టడీస్లో మనకి ఏమేమి ఉన్నాయి? హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, జాగ్రఫీ ఉంది, అలాగే
కరెంట్ అఫైర్స్ ఉందన్నమాట. సో కరెంట్ అఫైర్స్ అనేది సముద్రం, మనందరికీ తెలుసు. మనం ఎన్ని కరెంట్ అఫైర్స్ కవర్ చేసినా కూడా, లాస్ట్ 6 months కవర్ చేసినా, 1 year కవర్ చేసినా, కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. దట్ ఈస్ వై కరెంట్ అఫైర్స్కి లాస్ట్లో చూసుకోండి. ఏ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్ లాస్ట్లో చూసుకోండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రీజనల్ కరెంట్ అఫైర్స్ని మాత్రం డెఫినెట్గా కవర్ చేయండి. బికాస్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువ ఉండొచ్చు, కానీ రీజనల్ కరెంట్ అఫైర్స్ అనేది అంత ఎక్కువ ఉండవు. దట్ ఈస్ వై రీజనల్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 4 questions వచ్చినా కూడా ఈ యొక్క 4 questions అనేవి కరెక్ట్గా పెట్టే విధంగా రీజనల్ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేసుకోండి. లాస్ట్ 6 monthsకి చూసుకుంటే రీజనల్ కరెంట్ అఫైర్స్ సరిపోతుంది, రైట్? దిస్ షుడ్ బి యువర్ ప్లాన్ ఫర్ పార్ట్ ఏ అనమాట. సో పార్ట్ ఏ అయిపోయిన తర్వాత ఇప్పుడు పార్ట్ బి చూసుకోండి. పార్ట్ బిలో మనకి ఏమున్నాయి? జనరల్ సైన్స్లో 8 topics ఉన్నాయి. సో ఈ యొక్క 8 topicsలోనూ కరెంట్ అఫైర్స్లో దేని నుంచి క్వశ్చన్స్ రావచ్చు? ఫస్ట్ థింగ్ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి రావచ్చు, అండ్ దెన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి రావచ్చు. తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దీని నుంచి కరెంట్ అఫైర్స్కి లింక్ చేసి క్వశ్చన్స్ అనేది రావచ్చు. సో ఈ టాపిక్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అనేది కూడా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 8 topics ఉన్నాయి కాబట్టి మేము సైన్స్ బాగా చదవగలుగుతాము, ఈ యొక్క పార్ట్ ఏ మాకంత టచ్ లేదు, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అని ఎవరైతే ఫీల్ అవుతారో మీరు పార్ట్ బి స్ట్రాంగ్ అవ్వండి, రైట్? పార్ట్ ఏలో స్ట్రాంగ్ ఉన్నాను అని నేను మీ అపోనెంట్ ఫీల్ అయితే మీరు పార్ట్ బిలో స్ట్రాంగ్ అని చూపించుకోండి. ఓకే, పార్ట్ బి అనేది మీరు స్ట్రాంగ్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా మీకు బ్యాలెన్స్ అయిపోతుంది అక్కడ. సో ఈ 8 topics అనేది నీట్గా మీరు చదివేసి రివిజన్ మాత్రమే చేయండి. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఇప్పుడు చదవడం అనేది స్టార్ట్ చేయొద్దు, చదివిన దాన్ని రివిజన్ మాత్రమే చేయండి. ఈ 8 topics నీట్గా కంప్లీట్ చేయండి. అండ్ దెన్ కమింగ్ టు ఇంకొక డౌట్ ఏముంది ఆస్పిరెంట్స్కి, ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఎథనోబాటనీ. అసలు ఎథనోబాటనీ ఏం చదవాలి? దీనికి సపరేట్ PDF ఉందా? దీనికి సపరేట్ క్లాసెస్ ఉన్నాయా? అది ఇంకెక్కడైనా చదవాలా అని డౌట్స్ కూడా నన్ను అడుగుతున్నారు. లెట్ మీ టెల్ యూ, ఎథనోబాటనీలో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఎథనోబాటనీలో మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి. 2019లో జరిగిన పేపర్లో 4 questions ఉన్నాయి. ఏం అడిగాడు? ఫస్ట్ థింగ్ మెడిసినల్ యూజ్ అడిగాడు, లేదంటే దాని యొక్క బొటానికల్ నేమ్ అడిగాడు, లేదంటే ఆ యొక్క ప్లాంట్లో మనం ఏ పార్ట్ యూజ్ చేస్తాము అని అడిగాడు. వీటికి మించి క్వశ్చన్ అనేది అడగనే లేదు. సో మన ఆయుక్త అకాడమీ మెటీరియల్, FPO మెటీరియల్ అనమాట ఇది. దీనిలో ఎగ్జామ్కి రిలేటెడ్ మీకు ఎలాగైతే కావాలో అలాగే నేను షార్ట్గా ఈ యొక్క మెటీరియల్ అనేది తయారు చేయించి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇవి మనకి ఇచ్చినటువంటి పెరినియల్ ప్లాంట్స్లో ఫస్ట్ దాని యొక్క కామన్ నేమ్, ఇది మనకి సిలబస్లో మెన్షన్ చేసినటువంటి నేమ్స్ అనమాట. సో వీటిలో మనకి ఏం కావాలి? ఫస్ట్ దాని యొక్క బొటానికల్ నేమ్ ఏంటి అనేది తెలియాలి, లేదు అంటే దాని యొక్క మెడిసినల్ యూస్, ఏ యొక్క డిసీజ్కి కావచ్చు, ఏ సైడ్ ఎఫెక్ట్స్కి కావచ్చు, మనం దేనికి యూజ్ చేస్తాము అనేది కావాలి. తర్వాత ఆ యొక్క ప్లాంట్లో ఏ పార్ట్ని యూజ్ చేస్తాం, స్టెమ్ని యూజ్ చేస్తామా, లీవ్స్ యూజ్ చేస్తామా, ఫ్రూట్ యూజ్ చేస్తామా, రూట్ యూజ్ చేస్తామా, ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఇంతకు మించి క్వశ్చన్ అనేది ఎథనోబాటనీ నుంచి రాదు. సో ఎథనోబాటనీ గురించి ఎక్కువ ఆలోచించకండి, ఎక్కువ సెర్చ్ చేయకండి. మీరు సెర్చ్ చేసే టైంని మీరు చదవడానికి పెడితే ఎథనోబాటనీలో మనకి ఇచ్చినటువంటి 48 ప్లాంట్ స్పీషీస్ ఏదైతే ఉన్నాయో ఈజీగా వీటిని కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, ఏం చదవాలనేది చూసుకోండి, తర్వాత ఎక్కడ చదవాలనేది ప్లాన్ చేసుకోండి, రైట్? ఎస్. సో కమింగ్ టు పార్ట్ బి, అది విత్ రెస్పెక్ట్ టు ఎథనోబాటనీ. తర్వాత కరెంట్ అఫైర్స్కి స్కోప్ ఉన్న టాపిక్స్ 3A కాబట్టి జనరల్ సైన్స్లో ఈ 3ని ఫోకస్ చేయండి. అండ్ దెన్ కమింగ్ టు మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్, ఈ రోజు వరకు మీరు 1 hour ప్రాక్టీస్ చేశారు అంటే రేపటి నుంచి మీరు 2 hours అనేది ప్రాక్టీస్ చేయండి. బికాస్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ అండ్ దెన్ ఈ యొక్క జనరల్ సైన్స్ అని నేను చెప్తాను. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. నెక్స్ట్ కమింగ్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. సో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో మీరు ఏం కంప్లీట్ చేసుకోవాలి? సేమ్ పార్ట్ ఏ, దీనికి కూడా ఇందాక నేను చెప్పినటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వండి. స్మాల్ టాపిక్స్ లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీరు మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. 30 to 40 మార్క్స్ అనేది ఇక్కడ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ గో ఫర్ GS సబ్జెక్ట్స్ ఏవైతే మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఉన్నాయో వీటిని ఇక్కడ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు పార్ట్ బి అనమాట. పార్ట్ బి జనరల్ ఫారెస్ట్రీ అనేది ఎవరైతే ఈ యొక్క సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే దీనికి అప్లై చేసుకుంటారు కాబట్టి ఈ 11 టాపిక్స్ అనేవి మీకు అంత డిఫికల్ట్గా ఉండవు అనమాట. సో ఇప్పటికే మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు కాబట్టి క్విక్ రివిజన్ చేయండి. ఓకే,
మీరు చేసుకున్నటువంటి నోట్స్ కావచ్చు, మీరు తీసుకున్నటువంటి మెటీరియల్ కావచ్చు, మీరు ఎంత క్లాసెస్ విన్నా సరే, ఎన్నిసార్లు ఎక్కడి నుంచి చదివినా సరే, లాస్ట్ మినిట్లో మీరు చదివిందే మీకు ఎక్కువ గుర్తుంటుంది అనమాట. దట్ ఈస్ వై మెటీరియల్ని ఒక 2 to 3 టైమ్స్ ఏదైతే మెటీరియల్ మీరు ఫాలో అవుతున్నారో ఆ మెటీరియల్ని ఇప్పుడు 2 to 3 టైమ్స్ అనేది క్విక్గా చదవడానికి ట్రై చేయండి. బికాస్ చదివిందే మీకు ఎగ్జామ్లో స్ట్రైక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి దాన్ని మీరు విన్నదానికంటే. దట్ ఈస్ వై 2 to 3 టైమ్స్ అనేది రివిజన్ కంప్లీట్ చేయడానికి, చదవడానికి ట్రై చేయండి వాట్ ఎవర్ మీరు తీసుకున్నటువంటి మెటీరియల్. అండ్ దెన్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్. జనరల్ ఫారెస్ట్రీలో కరెంట్ అఫైర్స్ ఏముంటాయి మేడం అని మీకు డౌట్ రావచ్చు. మీరు సాయిల్ సైన్స్ తీసుకోవచ్చు, ఓకే, రిమోట్ సెన్సింగ్ తీసుకోవచ్చు, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవచ్చు, రైట్. ఇలాంటి టాపిక్స్ ఎన్ని తీసుకున్నా సరే ఎవ్రీ టాపిక్కి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి మనం మెటీరియల్ కూడా ఆల్రెడీ తయారు చేసాం. ఇప్పుడు టాపిక్ లేదు అంటే మెటీరియల్ అనేది రాదు కదా ఫస్ట్. సో ఎవ్రీ టాపిక్కి సంబంధించి 11 టాపిక్స్ ఫారెస్ట్కి మన ఆంధ్రప్రదేశ్కి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఆల్రెడీ మనకు ప్రీవియస్గా కూడా అడిగాడు కాబట్టి ఎవ్రీ టాపిక్ సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా ఫారెస్ట్రీలో చూసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ షుడ్ బి యువర్ ప్లాన్. అండ్ దీంట్లో కూడా మీరు డేని కూడా డివైడ్ చేసుకోండి. లెట్స్ ఏ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మార్నింగ్ టైం ఎయిదర్ పార్ట్ ఏకి అయినా ఇవ్వండి, లేదంటే పార్ట్ బీకి అయినా ఇవ్వండి. ఆఫ్టర్నూన్ టైం పార్ట్ ఏకి అయినా ఇవ్వండి, పార్ట్ బీకి అయినా ఇవ్వండి. ఓకే, దీనిలో అగైన్ డిఫరెంట్ 1 to 2 hours అనేది ప్రాక్టీస్కి ఇవ్వండి. అది మెంటల్ ఎబిలిటీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు. ఓకే, దానికి 1 to 2 hours ఇవ్వండి. నైట్ మీరు కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఓకే, నైట్ టైం ఉంటుంది కదా, సో ఈ నైట్ టైం అనేది మీరు కరెంట్ అఫైర్స్ అనేది చూసుకోండి. దట్ ఈస్ హౌ మీరు పార్ట్ ఏ, బి, మ్యాథమెటిక్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అలాగే కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ చేసుకునేలాగా మీ డేని మీరు ఈ యొక్క లాస్ట్ 20 డేసే ఉంది కాబట్టి పుట్ యువర్ అదర్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం అవి పక్కన పెట్టేసి సీరియస్గా ఈ యొక్క ఎగ్జామ్కి ఈ యొక్క 20 డేస్ మీ టైం అనేది ఇస్తే యూ విల్ బీ ఏ యూనిఫామ్ జాబ్ హోల్డర్. ఇది మైండ్లో పెట్టుకొని ప్లాన్ యువర్ రివిజన్ అనమాట, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. అండ్ కమింగ్ టు ది స్మాల్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఐక్తా అకాడమీ. ఎవరైనా కూడా బుక్ మార్క్ కావాలి అనుకుంటే, బికాస్ ఇప్పటికి కూడా హోమ్ డెలివరీస్ చాలామంది ఇంకా అడుగుతున్నారు. సో చాలా వరకు హోమ్ డెలివరీ ఇంకా మాకు చేయండి అని కాల్స్ ఈరోజు కూడా రావడం జరిగింది. అండ్ లెట్ మీ టెల్ యూ, హోమ్ డెలివరీస్ అనేవి ఇంకా తీసుకోవట్లేదండి. బికాస్ నెక్స్ట్ కొన్ని డేస్ హాలిడేస్ ఉన్నాయి, అలాగే రావడానికి 4 days పడుతుంది కాబట్టి మీకు వచ్చేసరికి లేట్ అవుతుంది అండ్ మీ ప్రిపరేషన్ ఇంకా లేట్ అవుతుంది. దట్ ఈస్ వై ఎవరైతే మేము ఇప్పుడు రివిజన్ చేసుకుంటాం మెటీరియల్ అనుకుంటున్నారో బెటర్ టు టేక్ ది పీడిఎఫ్. మేము పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి పీడిఎఫ్ తీసుకొని మీరు ప్రింట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అని నేను సజెస్ట్ చేస్తాను. బికాజ్ ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ నేను తీసుకోండి అని సజెస్ట్ చేయడం కాదు, మీ ప్రిపరేషన్ కూడా ఎలా ఉంటుందో నేను ఆలోచించి చెప్పాలి కాబట్టి ఐఎమ్ ఇన్ఫార్మింగ్ యూ దిస్. ఓకే, ఎవరైతే FBO మెటీరియల్ తీసుకోవాలనుకుంటున్నారో రివైజ్డ్ సిలబస్ బేస్డ్ 8 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 8 టాపిక్స్ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడెడ్గా మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ 199 రూపీస్. FSOకి సంబంధించి కూడా మెటీరియల్ అనేది మనం తయారు చేయించడం జరిగింది విత్ 11 టాపిక్స్. ఏవైతే 11 టాపిక్స్ ఉన్నాయో ఈ యొక్క 11 టాపిక్స్ డీటెయిల్డ్ నోట్స్ ఇస్తారు. అండ్ ఈ యొక్క 11 టాపిక్స్కి సంబంధించి ఏపీలో ఫారెస్ట్రీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో అవి అలాంగ్ విత్ ది ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. దీంతో పాటు మీకు 2 మెటీరియల్స్ అనేవి FSOలు ఇవ్వడం జరుగుతుంది, సేమ్ ఫర్ 199. అండ్ అలాంగ్ విత్ దిస్ ఎవరైతే మేము చదవడం అయిపోయింది టెస్ట్ సిరీస్కి ఎక్కువ టైం ఇవ్వాలి అనుకుంటున్నారో మీరు టెస్ట్ సిరీస్ అనేది ఎన్రోల్ అవ్వచ్చు. సో ప్రాక్టీస్ కూడా తెలియాలి, బికాస్ ఎగ్జామ్లో మీకు మీ యొక్క అనలైజేషన్ ఎలా ఉంది పేపర్ని అనేది తెలియాలి అంటే మీ ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాలన్నమాట. సో ఫ్రమ్ టుడే స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఎక్కువ చేయండి. చదివిన దాన్ని మీరు ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నారు అనేది తెలుసుకోండి. సో టెస్ట్ సిరీస్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. వాట్ ఎవర్ మీరు ఎన్రోల్ అయి ఉన్నాము అంటే ఎన్రోల్ అయిన దగ్గరే ప్రాక్టీస్ చేయండి. లేదు మేము ఎన్రోల్ అవ్వలేదు ట్రై చేద్దాము అనుకుంటే యూ కెన్ ట్రై ఫర్ ఐక్తా అకాడమీ కూడా. ఆల్రెడీ చాలామంది ఎన్రోల్ అయి ఉన్నారు. సో అన్ని అప్డేట్ కంటెంట్ అనేది కూడా అప్డేట్ చేయడం జరిగింది. FSO అండ్ FBO. FSOకి వచ్చేసి 1000+ క్వశ్చన్స్ అనేవి మనకు ఉంటాయి అలాంగ్ విత్ 11 సెక్షనల్ టెస్ట్ ప్లస్ 5 full length tests అనమాట. సో 1000+ క్వశ్చన్స్ FSOకి ఉన్నాయి, సేమ్ ఫర్ 199 రూపీస్. అండ్ దెన్ FBOకి వచ్చేసరికి 8 సెక్షనల్ ప్లస్ 2 full length టెస్ట్ అనమాట. సో సేమ్ 199కే FBOలో కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్. ఏపీ కరెంట్ అఫైర్స్ అనేవి మనకు అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, మనకు తెలిసిందే. ఇది లైక్ అప్కమింగ్ హైకోర్టుకి, FBOకి, FSO ఎండోమెంట్ ఆఫీసర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ అన్నిటికీ యూజ్ అయ్యేటువంటి రీజనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా ఓన్లీ 99 రూపీస్కే. బికాస్ రీజనల్ కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అండ్ అందరికీ అందించాలి అనే ఉద్దేశంతోనే ఇది ఓన్లీ 99 రూపీస్కే. జనవరి మంత్ నుంచి జూలై మంత్ వరకు 2025 కరెంట్ అఫైర్స్ని 200 MCQస్లో వీటిని తయారు చేసి
ఇంక్లూడింగ్ ఆల్ ది బడ్జెట్ కావచ్చు, కరెంట్ ఈవెంట్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, గవర్నెన్స్, డెవలప్మెంట్స్, ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంకింగ్స్, వీటన్నిటికీ సంబంధించి 200 MCQs PDF అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ఫ్రీ ఏపీ స్కీమ్స్ PDF అనమాట. ఇది ఓన్లీ 99 రూపీస్కి యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇఫ్ ఎనీ మోర్ డౌట్స్ ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి. ఓకే, అండ్ కమింగ్ టు ది పోస్ట్ పోన్ అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది. బికాస్ ఆఫ్ ది పోస్ట్ పోన్ నేను డైరెక్ట్గా విన్నాను, మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ హ్యావ్ డ్రాప్డ్ అనమాట. ప్రిపరేషన్ అనేది ఆపేశారు బికాస్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోతుందిలే అని చెప్పి. సో గ్రూప్ 2లో కూడా ఇదే విషయం జరిగింది. మరి గ్రూప్ 2 అనేది పోస్ట్ పోన్ జరిగిందా? లేదు కదా, ఎగ్జామ్ కండక్ట్ చేసేసారు. దట్ ఈస్ వై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా యూట్యూబ్లో వచ్చేటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ చూసి మీరు మీ ప్రిపరేషన్ని ఎఫెక్ట్ చేసుకోవద్దు. లెట్స్ సే ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్ నోట్ అనేది రిలీజ్ అయ్యింది అంటే అప్పుడు నమ్మండి దట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యింది అని. ఈ యొక్క వెబ్ నోట్ అనేది అఫీషియల్గా ఏపీపీఎస్సీ నుంచి రాకుండా మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఆపొద్దు. సెప్టెంబర్ 7th ఎగ్జామ్ అని ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. మహా అయితే ఏమవుతుందండి, సెప్టెంబర్ 7th వరకు ఎగ్జామ్ ఉందని మీరు ప్రిపేర్ అయితే మీకే కదా రివిజన్ జరుగుతుంది. సో అందరికంటే మీరు ఇంకొక స్టెప్ ముందున్నట్లు ఉంటారు, అంతే కదా. దానికి మించి ఇంకేమైనా ఎఫెక్ట్ అనేది జరుగుతుందా? జరగదు కదా. మీకే ఒక 2-3 times రివిజన్ అనేది ఇంకా ఎక్కువ జరిగినట్లు ఉంటుంది. దట్ ఈస్ వై ఈ యొక్క న్యూస్ పోస్ట్పోన్మెంట్ అనేది ఏదైతే ఉందో దీన్ని అసలు కంప్లీట్గా పక్కన పెట్టేసేయండి, పట్టించుకోవద్దు. అఫీషియల్ వెబ్ నోట్ అనేది ఏపీపీఎస్సీ రిలీజ్ చేస్తే దెన్ యాక్సెప్ట్ దట్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయ్యింది అని. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే. కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఇప్పటివరకు ఎలా చేశారో అలానే చేయండి. ఇఫ్ ఎనీ మోర్ డౌట్స్ కాంటాక్ట్ టు దిస్ నంబర్. Thank you so much for watching and subscribe for more updates. See you all tomorrow.